సురేష్ రెడ్డి అండి. ఐఎమ్ ఫ్రమ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్. ఇక్కడ మాధవన్జీ ఆరోగ్యధామ్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ సిటీలో ప్రతి మంత్ ఒక 1 డే ఫ్రీ మెడికల్ క్యాంప్ జరుగుతుంది. దాంట్లో అందరూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్స్ కానీ, ఫిజిషియన్ కానీ, ఆప్స్టిక్ కానీ అందరూ అవైలబుల్గా ఉంటారు. మీరు వచ్చి మీ హెల్త్ చెకప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ ప్లస్ ఫ్రీ ల్యాబ్ డయాగ్నోస్టిక్స్ అండ్ ఫ్రీ మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దివ్యరేఖ. నేను ENT సర్జన్ని. ఇక్కడ మేము ఇవాళ హెల్త్ క్యాంప్ అరేంజ్ చేశాము. ఇక్కడ హెల్త్ సొసైటీ దగ్గర హెల్త్ క్యాంప్ జరుగుతుంది. ఇక్కడ మా దగ్గర ఫెసిలిటీస్ ఆడియోమెట్రీ అవుతుంది. అండ్ మీకు ఎవరికైనా పేషెంట్స్కి చెప్పు, ముక్కు, గొంతు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎవ్రీ మంత్ ఇక్కడ హెల్త్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాము. దాన్ని యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. అవేర్ యొక్క ఆరోగ్య పాలసీ ఏమంటే డబ్బు లేనందువల్ల నాకు ఆరోగ్యాన్ని కాపాడలేకపోయానని ఫీలింగ్ ఎవరికి రాకూడదు. ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరిరక్షణ అవేర్ యొక్క బాధ్యత. ఒక మనిషి 120 ఏళ్ళు బ్రతికేవాడు, ఆ రోజులు మళ్ళీ రావాలి. అందుకే ఒక ప్రత్యేకత కలిగిన ఈ సంస్థను పెట్టాము. ఇక్కడ 600 బెడ్ల అలోపతి హాస్పిటల్ ఉంటుంది, హోమియోపతి హాస్పిటల్ ఉంటుంది, ఆయుర్వేద హాస్పిటల్ ఉంటుంది, యునాని హాస్పిటల్ ఉంటుంది, న్యాచురోపతి హాస్పిటల్ ఉంటుంది. ఇన్ని హాస్పిటల్ ఒక కాంపౌండ్లో ఉండడం అనేది ఈ దేశంలో ఎక్కడా లేదు. దాంతోపాటు దీనికి ఎంత సంబంధించిన మెడికల్ కాలేజ్ కూడా రాబోతాం. రాబోయే 5 ఏళ్లలో ఈ హాస్పిటల్ ప్రపంచానికి ఆదర్శవంతమైన హాస్పిటల్ అవుతుంది. దీన్నంతా అవేర్ సంస్థ నడిపించడం కూడా దీన్నంతా మా కార్యకర్తలు, మా మెంబర్లు, ఈయన మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సో వీళ్ళందరూ కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రతి నెల ఈ క్యాంప్ కండక్ట్ చేసి ప్రజలకు ఆరోగ్యాన్ని అందుబాటులో ఉండేది చేస్తున్నారు. ఇది మా ఆశ. సార్ ఇక్కడనే ఏర్పాటు చేస్తారా? ఇక్కడ విలేజ్లో కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ముందు ఏర్పాటు చేస్తాం. ఇది సెట్ అయిన తర్వాత విలేజెస్ కూడా. హాస్పిటల్ ఎన్ని రోజుల్లో ఓపెన్ అవుతుంది సార్? ఇది ఇప్పుడు ఉగాది నుంచి ఓపీ స్టార్ట్ అవుతుంది. జూలై నుంచి ఐపీ కూడా స్టార్ట్ అవుతుంది. 3 ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. అంతర్జాతీయ పరిణామం కలిగి మెడికల్ ల్యాబ్ ఉంటుంది. అవన్నీ కూడా జూలై లోపల అయిపోతుంది. అంటే ఇప్పుడు హోమియోపతికి సంబంధించిన హోమియోపతి ఉంటుంది, అలోపతి ఉంటుంది, తర్వాత యునాని ఉంటుంది, ఆయుర్వేదం. మాధవన్జీ హాస్పిటల్స్ నేతృత్వం లోపల ఇక్కడ ప్రతి నెల కూడా మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నిపుణులైన డాక్టర్ల నేతృత్వం లోపల ఉచితంగా వైద్య పరీక్షలు చేయడం, వారికి అందరికీ కూడా ఉచితంగా మందులు ఇవ్వడం, సుమారు 30,000 రూపాయల విలువ కలిగిన చికిత్సలన్నీ కూడా ఇక్కడ ఉచితంగా చేసే ఏర్పాటును, ప్రణాళికను మా ముందు చైర్మన్ గారు ఉంచడం జరిగింది. ఈ శిబిరానికి వచ్చిన వారికి అందరికీ కూడా ప్రివిలేజ్ కార్డు, అవేర్ ప్రివిలేజ్ కార్డు అని ఇవ్వబడుతుంది. అది కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్లకు పోయినప్పుడు దాని మీద సుమారు 25%
డిస్కౌంట్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసేటందుకోసం అవేర్ ప్రివిలేజ్ కార్డును కూడా ఏర్పాటు చేయాలనే దాని మీద నిన్ననే సార్ సూచించడం జరిగింది. ఆ సూచన మేరకు మేమందరం కూడా అన్ని కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ కూడా కాంటాక్ట్ చేస్తున్నాం. వారందరితో కూడా కార్పొరేట్ హాస్పిటల్కి ఇప్పుడు మనకు బాగా సహకరించేది కామినేని హాస్పిటల్, అవేర్ గ్లీనికల్, కేర్, గ్లోబల్, విరంచి, విరంచి ఈరోజు 5 మంది ఉన్నారు. డెంటల్. సో ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అంతా ఒక ఇంటగ్రేటెడ్ అయ్యి మేము ఇచ్చిన కార్డు మీద వాళ్ళు 20-25% తగ్గిస్తారు. అదే సౌకర్యాలు ఇక్కడ ఉంటే మేము 40% తగ్గిస్తాం. అవి సౌకర్యాలు మాకేమంటే లాభం వద్దు, నష్టము లేదు, ప్రజలకు అందుబాటులో ఉంది. ఇప్పుడు మేము ఏడాది 10,000 ఇన్సూరెన్స్ ఇస్తాం, ఫ్రీగా ఇస్తాం ఫస్ట్ ఇయర్. సో ఈ 10,000 మంది డబ్బు ఏమీ లేకుండా 3 లక్షల వరకు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. వాళ్ళు రెన్యువల్ చేస్తే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ కూడా మా కార్యక్రమాల్లో సో ప్రజలకి డబ్బు లేదు, నాకు ఆరోగ్యం ఇది కాలేదు అని ఎవరు ఫీల్ కాకూడదు. దే షుడ్ లివ్ టు 120 years. ప్రతి ఒక్కరు 120 ఏళ్ళు బ్రతకాలి. మంచి ఆలోచన సార్. థ్యాంక్ యూ.